హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన యూట్యూబ్లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి మనకి యూట్యూబ్లో మీరు చేసుకున్న షార్ట్ కానీ ఏమన్నా ఉంటే దాన్ని మన కింద ప్లస్ సింబల్ ఉంటుంది చూడండి, అక్కడ మనకి రౌండ్గా ప్లస్ సింబల్, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వీడియో అయినా షార్ట్ అయినా మీకు ఇష్టం వచ్చింది. మనం షార్ట్ గురించి కాబట్టి షార్ట్ గురించి మాట్లాడుకుందాం. షార్ట్స్లోకి వెళ్ళి పక్కన యాడ్ సింబల్ ఉంటుంది, యాడ్ సింబల్ క్లిక్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న ఒక షార్ట్, ఏదైనా ఒక షార్ట్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ కింద నెక్స్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే ప్రాసెసింగ్ అవుతుంది. ఆ ప్రాసెసింగ్ అవుతున్నప్పుడు కొద్దిగా లేట్ పడుతుంది. మీకు నెట్ అయితే ఫాస్ట్ ఉంటే ఓకే, నెట్ స్లో ఉంటే కొద్ది లేట్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ టిక్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. దాంట్లో మీకు ఏమైనా ఫిల్టర్స్ కావాలంటే ఫిల్టర్స్ యాడ్ చేసుకోండి. నాకైతే ఏం అవసరం లేదు, ఓన్లీ నేను లిరిక్స్ పెడతా కాబట్టి నాకైతే ఏం అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవడానికి పైన పెన్సిల్ సింబల్ కనపడుతుంది. పైన దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏ థంబ్నెయిల్ అయితే కావాలో దాన్ని క్లిక్ చేసుకోండి. నాకైతే మంచి థంబ్నెయిల్ ఒకటి చూసుకొని నేను క్లిక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే దొరికింది. పైన టిక్ మార్క్ కొట్టుకోండి. మీకు ఇష్టమైన క్యాప్షన్ అంటే మీకు వీడియో సంబంధించిన క్యాప్షన్ని క్లిక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సాంగ్ లిరిక్స్ టైప్ చేసుకొని దాని ఏ మూవీయో పెట్టుకుంటాను నేను, ఎందుకంటే నాది లిరిక్స్ కాబట్టి. అలా అయిపోయిన తర్వాత మీరు హ్యాష్ ట్యాగ్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. యూట్యూబ్ గురించి ఒకటి పెట్టి మీకు దానికి రిలేటెడ్గా ఒకటి పెట్టండి. వైటీ స్టూడియో, వైటీ షార్ట్స్, అట్లా కింద విజిబిలిటీలోకి వెళ్ళి అన్లిస్టెడ్లో పెట్టుకోండి. వీడియోని అన్లిస్టెడ్లో పెట్టుకొని బ్యాక్ వచ్చేసి అప్లోడ్ షాట్ కొట్టేయండి. అప్లోడ్ షాట్ కొట్టిన తర్వాత మీకు లాస్ట్ వీడియోలో వైటీ స్టూడియో ఎలా చేసుకోవాలో క్లియర్గా చెప్పాను, దాంట్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.